ఇది యూపీఎస్సీ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నటువంటి అంశం. సో మగప్ చేయకుండా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది కూడా చెప్తున్నాను, అండర్స్టాండింగ్ తో పాటు అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈస్ అప్లై చేయను. చాలా మంది దీనికి సిద్ధంగా లేరు. అక్కడ వాళ్ళ బలహీనత, అదే యూపీఎస్సీ ఆయుధం. అక్కడ నరికేస్తున్నారు అడ్డంగా. మనం పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఎవరు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, వీళ్ళందరూ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఏది ఇంజనీరింగ్ కి, మెడిసిన్ కి రాస్తారు. అక్కడ ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అంటే క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది, క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది. ఈ ప్యాటర్న్కి అలవాటు పడి సివిల్స్కి వస్తే ఇక్కడ దారుణంగా దెబ్బతింటాం మనం. క్వశ్చన్కి ఆన్సర్ వేరే విధంగా ఉంటుంది, అది ఊహించిన విధంగా ఇస్తుంది యూపీఎస్సీ. దాన్ని మనం గుర్తించే స్థాయిలో ఉండదు. అది ఎప్పుడు వస్తుందంటే నీకు చదివిన దాని మీద మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వస్తుంది. రెండోది, గత ప్రశ్నాపత్రాలు చూడరు వీళ్ళు. యూపీఎస్సీ తన నాడి పట్టుకోమని చెప్తోంది, మన నాడి పట్టుకోవట్లేదు. దయచేసి ఇది అర్థం కావట్లేదు. అదేందో టాప్ నుంచి బాటం వరకు కూడా యూపీఎస్సీ అంటే ఇది అనేటువంటి చూసి వదిలేస్తున్నాడు కానీ దాని లోపలికి వెళ్ళట్లేదు. అంటే గత ప్రశ్నాపత్రాలు చదవాల్సిన అవసరాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. ఇక్కడ కూడా దెబ్బతింటున్నారు పిల్లలు.